రెక్కాడితే దొక్కాడని పరిస్థితి కర్నూలు పశ్చిమ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఏర్పడితే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేక అటు ఉపాధి పనులు లేక వలసలు అంటే కర్నూలు నగరానికి వలసలు రావడం జరుగుతుంది. మనతో పాటు వలస కూలీలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఏ ఊరు నుండి వచ్చారు మీరు? ఆ కూలీ దొరుకుతుంది దొరకనాడు లేంగా 500 ఇస్తారు. పని దొరికితేనే వెళ్తారు, లేదంటే మళ్ళీ ఇంటికి పోలంగా ఛార్జ్ పెట్టుకుని వస్తా 30 పోతే 30 మాకు ఛార్జ్. అమ్మ చెప్పండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పెట్టట్లేదా? యాది పెడతలేరు నేను మా ఊర్లో ఇదే పనిలే. ఇది కూడా దొరికితే చేయాలా లేకపోతే లే, పోతే బువ్వ లేకపోతే లేదు. ఎలా ఊకనే ఉండాలి. ఏ ఊరు నుండి వచ్చారు? మాది పెదపాడు. మీ గ్రామంలో పనులు ఏం లేవా? ఏం పనులు లేవు. ఎంత ఇస్తారు కూలి ఇక్కడ? ఇక్కడ 500. 500కే చేస్తే చేయాలా లేకపోతే ఇంటికి పోవాలా. ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 8 గంటలకు వస్తాం. 8 గంటలకు వస్తాము. ఇంకా 11, 12 అయితే దొరకకుండా ఇంటికి పోవాలి. 12 గంటల వరకు వెయిట్ చేయాల్సింది, లేదంటే ఇంటికి పోవాలి. ఇంటికి పోవాల్సింది. నా చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 8, 9:30 కల్లా వచ్చేస్తాము. వచ్చేసి మామూలు పనులు లేవు ఊర్లో, మంటి పని కూడా పెట్టాలి. వ్యవసాయ కూలీలు ఏం లేవు పనులు అయితే లేవు. ఏం అన్నీ అయిపోయినాయి. ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏం 400, 500కు ఓ రోజు 2 రోజులు దొరుకుతుంది, 2 రోజులు దొరకదు. వెళ్ళిపోతాం పనికి. ఎంతమంది వచ్చారు మీ ఊరు? మా ఊరు నుంచి 100 మంది పైకి వస్తున్నారు. అందరికి పని దొరుకుతుందా? దొరకదు, అందరికీ దొరకదు. కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది పోతారు. 500కి, 400కి, లాస్ట్ 400, 300 అంటే కూడా పోతారు. లేవు పనులు లేవు. 100 రూపాయలు వస్తే కూడా ఏదో ఖర్చులకు వస్తాయని. గ్రామాల్లో వలసల నివారణ కోసం ఉపాధి హామీ పథకం అంటూ ఉంటుంది, దాన్ని పెడుతున్నారా పని? ఇంకా మా ఊర్లో స్టార్ట్ చేయలేదు. ఇంకా మా ఊర్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా అదే ఈ రాజకీయ ఒత్తిడిల వల్ల ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా లేడు. ఇంకా ఏం పెట్టలేదు ఇంకా. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు పనికి? మాందలపాడు. ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడికి? 9 కల్లా వస్తాం. పని దొరుకుతుందా రెగ్యులర్ గా? దొరకలేదు పని అయితే ఎక్కడ దొరకడం లేదు. రోజు ఇంట్లోకి రావాలా, పోవాలా, వెనక్కి పోవాలా. ఏం చేయాలా మళ్ళా? ఇంక ఎట్టా పస్తులు ఉండాలా, చేసుకోవాలా. ఉసుక ఇడుస్తలేరు అంటున్నారు, పనులు లేవు. ఎట్లా బతకాలా జనాలు? ప్రభుత్వం ఏమన్నా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పెడుతోంది, దాన్ని మీ గ్రామాల్లో పెడుతుందా? ఏమో తెలియదు, ఇంకా రాలేదు. ఇప్పటికీ గ్రామాల్లో అంటే వ్యవసాయ పనులన్నీ అయిపోయాయి. మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? పనులు లేవు. పనులు చేసుకొని తింటేనే కదా మేము. ప్రభుత్వానికి పనులు ఉండాలా, మాకు బతకనికే పనులతో పనులు లేకుండా ఎట్లా బతకాలా? పిల్ల తల్లి ఎట్లా తినాలా? అదొక్కటే మేము కోరుకునేది. పనులు దొరికితే అదంతా చేసుకొని పిల్ల తల్లిలో తింటాం. ఇప్పుడు పండగ ముందనే పనులు లేవు, ఎట్లా తినాలా మళ్ళా? అదొక్కటే ఇంకా ప్రభుత్వం ఇంకా కల్పిస్తే ఏమన్నా కల్పిస్తే బతుక ఇంకా అంతే. పెద్దయినా మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఏ ఊరు మీది? మాది ఉల్చాల కాండి 1 గంట వరకు ఉంటాం. మేము దొరుకుతుందని యాద్ దొరకదు. దినాముకు తెచ్చుకోవాలా, తెచ్చుకోవాలా, ఇంటికి పోవాలి. 1 గంట వరకు ఉండి పోవాలి. మాకు అప్పుడు ఇస్తుండ్రి 600 ఇస్తుండ్రి ఛార్జ్ ఇచ్చి. ఇప్పుడు ఏం లేదు. దినం 1 గంట వరకు అసలు ఇంటికి అంతే. మామూలుగా గ్రామాల్లో పనులన్నీ అయిపోయినాయి, ఇక్కడ పని దొరుకుతుందంటారా? దొరుకుతలేదు అసలు. ఓకే, పని దొరకకుండా పరిస్థితి ఏంటి? ఇంకా పరిస్థితి ఏం చేయాలా? ఓ పూట తినాలా, ఓ పూట కొనుక్కున్నాలా. పిల్లల తల్లి చూసినా బడి చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకి ఏం కట్టాలా? అది లేదే, కట్టనీకి లేదే. ఎట బతకాలా మేము? వాన ఏమన్నా అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి అది ఇవ్వాలా, ఏమి ఇవ్వలే. ఏంది ఎట బతకాలా? వాళ్ళకి చదువుకే మాకు చిన్నగా 10,000, 15,000 కట్టాలా. నా భార్య పనికి పోయేది లేదు. గుడ్డు గులాబు వస్తుంది, 6,000 పింఛన్ వస్తుంది, లేదనిలే. నేను ఒక్కరి మీద బతకాలా, పిల్లలు చదివించుకున్నాను. పొద్దున 8కి వస్తే సాయంత్రం 1 గంట వరకు ఉండి మేము తెచ్చుకున్న 100 రూపాయలకు ఛార్జీకే సరిపోతుంది. ఎట్లా చేయాలి సార్? మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏది కొరకు ఇస్తానే, అది ఏదో నెలకు 10-15,000 ఇస్తానే, అది 15,000 ఇస్తాను. అవిలే ఏందిలే. మళ్ళా మీ బీదలకు ఏమన్నా సాయం చేస్తారా? అది ఊళ్ళే. ఎట్లా చేయాలా మేము? గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు స్టార్ట్ చేస్తే వెళ్తారా? అది మీరు ఇప్పిస్తే వెళ్తాం సార్.
వెళ్తాం. వెళ్తాం. అదేందో మంటి పని పెట్టిస్తానే అది లేదు, మాకు రూల్ లేవు, కాయిదాలు లేవు, పోనీకు లేవు. అమ్మ చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు వస్తుందిరా సార్, మామిడాల పడమాది. పనికి వస్తుంది ఇక్కడ అరసడు, పని దొరకడం లేదు సార్. అప్పుడు ఇంతకుముందు బాగా దొరుకుతున్నాయని ఇప్పుడు పనులే లేకున్నాయి సార్. ఎంత ఇస్తారు కూలి? కూలి 600 సార్. 4 కిలో సరిపోతున్నాయంటే ఇంకా అప్పటి నుంచి 2-3 ఏళ్ళు ఇదే కూలి ఇస్తున్నారు సార్. అది కూడా సరిపోతలేదు, పని కూడా దొరకడం లేదు సార్. అసలుకి ఏం తిని బతకాల కూడా తెలియకుండా సార్ లాస్ట్కి అసలుకి. ఉపాధి హామీ పథకం కింద పని పెడుతుంటారు కదా, పోతూ ఉంటారా? అంటే పల్లెటూర్లలో అక్కడ పోతున్నారు సార్, ఇక్కడైతే కర్నూలు ఎక్కడ పెట్టలేదు, ఇంకా రాలేదు మా ఊరికి వెళ్ళారు. పనుల కోసం ఎన్ని గంటలకు వచ్చి వెయిట్ చేస్తుంటారు మీరు? పొద్దున 8 గంటలకు వస్తాం సార్, మగవాళ్ళు 7 గంటలకు వస్తారు. దొరుకుతుందా పని ఇంతకు? దొరకడం లేదు సార్ అసలుకి, పనులు లేకుండా. ఎంతమంది వస్తుంటారు మీరు రెగ్యులర్? చెప్పలేం సార్, ఊర్లో కాంచి బతుకుతలం ఎవరంటే ఎవరు వస్తారు, చాలా మంది వస్తారు. పేరు కుమారి. వెల్లుడితే ఇక్కడ మామిలా పాటికి వచ్చినాం, బాడిగకున్నాం. 5,000 బాడిగ, 5,000 బాడిగ, కరెంటు బిల్లు, డిసి బిల్లు. కరెంటు బిల్లు అయితే 1000 రూపాయలు, 1200, 1500 అట్లా వస్తుంది బాడిగ, ఇంట్లో ఉన్నాం కాబట్టి. మరి ఏం లేదు, ఉత్త కరెంటు, 2 ఫ్యాన్లు, అంత తప్ప ఏం లేదు. పొద్దున పోతే రాత్రి పోతాం ఇంటికి. పనులు రోజు దొరుకుతలేవు, వారంలో 1 నాడు 2 నాడు దొరుకుతుంది. ఏం పనులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం. పిల్లల్ని ఫీజులు ఎట్లా కట్టుకోవాలా, పిల్లలకి ఎట్లా చదివించుకోవాలా, బాడిగలు ఎట్లా కట్టాలా, ఇంట్లో జరగదు. అసలుకి ఎట్లా ఏళ్ళు అర్థమైతలేదు. ఇక్కడ చూస్తే ఉసుకలు వస్తలేవు, పనులు లేవు అని చెప్తున్నారు. రోజు రావాలా, ఇంటికి పోవాలా, వారంలో 1 రోజు 2 రోజులు ఇంటికి పోవాలా. నెలకి వేస్తుండే అప్పులు మా ఊళ్ళో వచ్చిపోతే పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానే, అవి వేయలే. ఇంతవరకు రూపాయి రాలే. ఇట్లా డబ్బులు అంటే నెలకి బియ్యము, ఆమె నెలకు బియ్యం, ఆమెకి రోజు కోసమే పిల్ల రోజు ఎనికిపోతుంది. మొగుడు లేడు, పిల్లల్ని ఎట్లా పోషించుకుంటారు? 3 పిల్లల్ని అప్పుడు డబ్బులు అవి మస్తగారికి వేసింది కదా, కోడళ్ళకి వేసాలి, అవి కూడా వేయలే. 1500 వేసాలి, అవి వేయలే. ఏం